హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు టీఎల్జీ స్టడీస్. 29వ తారీఖు నాడు మధ్యాహ్నము షిఫ్ట్లో టెట్ పరీక్షలో వచ్చినటువంటి తెలుగు ప్రశ్నల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాము. మరి డైరెక్ట్గా ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా పద్యం చూద్దాం. పద్యం విషయానికి వచ్చినట్లయితే, అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సరహ ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఉన్మాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించే సంరంభియై. అంటే ఇక్కడ ఇది పోతన భాగవతంలోని పద్యము. పోతన భాగవతంలోని ఎక్కడి నుంచి గ్రహింపబడింది అని అంటే, ఇది గజేంద్ర మోక్షం నుంచి స్వీకరించబడింది. అలా వైకుంఠపురంలో లక్ష్మీతోటి వినోదించుచున్నటువంటి శ్రీ మహావిష్ణువు గజేంద్రుడు పాహి అంటే రక్షించుమని అడిగినటువంటి సందర్భంలో ఈ పద్యం అనేటువంటిది రావడము జరిగింది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు. ఉత్పల పర్యంకము అని అంటే అర్థం ఏంది అని అంటే, ఉత్పలాలు అని అంటే ఏంటంటే కలువపూలు అంటే, పర్యంకము అని అంటే ఏంటంటే పాన్పు. కలువపూల పాన్పు పైన నిద్రిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు అన్నమాట. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కలువల పాన్పు అని అర్థం. నాగేంద్రము అనే పదం ఎవరిని సూచిస్తుంది? నాగేంద్రము అని అంటే ఇక్కడ గజేంద్రుడు. అలవైకుంఠపురంలో విష్ణువు విన్నదేమిటి? పాహి అని విన్నాడు. తర్వాత రమా వినోది అని అంటే, రమా అని అంటే లక్ష్మి, వినోది అంటే వినోదించేటువంటి వాడు. అంటే లక్ష్మితోటి వినోదించేటువంటి వాడు ఎవరు అని అంటే శ్రీ మహావిష్ణువు. ఆన్సర్ ఇది. ఓకేనా, రైట్. తర్వాత కొన్ని ప్రశ్నలు చూద్దాం. తిక్కనను మయూర సన్నిభ కవి అని పేర్కొన్నది ఎవరు అని అన్నాడు. తిక్కనను మయూర సన్నిభ కవి అని పేర్కొన్నది ఎవరు అని అంటే కేతన. పాల్కురికి సోమనాథుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, కేతన, కాశ సర్వప్ప అని అన్నాడు. ఇందులో ఆన్సర్ వచ్చేసి కేతన. ఓకే, రైట్. మేమైనా ఏ సంధి అని అంటే మేము ప్లస్ అయినా. మరి మేము ప్లస్ అయినా మేమైనా అనేది ఏమవుతుంది? ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అగును, కాబట్టి ఇది ఉత్వ సంధి లేదా ఉకార సంధి అవుతుంది. ఓకే. చిన్నయ్య సూరి నీతి చంద్రిక ఎవరికి అంకితం ఇవ్వబడింది? ఆర్బత్ నాట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి ఆర్బత్ నాట్కు అంకితం ఇచ్చాడు. ప్రతిపద్య చమత్కారంతో కవిత్వం రాసినటువంటి కవి ఎవరు అని అంటే చేమకూర వెంకట కవి. ప్రామాణికత, విశ్వసనీయత, ఔపయోగిత అనేటువంటి లక్షణాలు ఈ కింది వాటిలో దేనికి వస్తాయి అని అంటే ఉత్తమ పరీక్ష, ఉత్తమ నికష. సైనికుడు అంటే ఎవరు? శీరమును దున్నేటువంటి వాడు. ఎవరు? రైతు. మంచి దస్తూరిని అలవర్చుకోవడానికి ఉపకరించేటువంటి లేఖనము ఈ కింది వాటిలో ఏది అని అడిగాడు. మంచి దస్తూరిని అలవర్చుకోవడానికి ఉపకరించేటువంటి లేఖనం ఈ కింది వాటిలో ఏది? మరి మంచి దస్తూరిని అలవర్చుకోవడానికి ఉపకరించేటువంటి లేఖనాలు రెండు ఉంటాయి. ఒకటి దృష్టలేఖనము, చూచి రాయడము. ఇంకొకటి ఉక్త లేఖనము, చూడకుండా రాయడం. అంటే చెప్తుంటే రాసేటువంటి దానినేమో ఉక్త లేఖనము అని అంటాము, చూసుకుంటూ రాసేటువంటి దాన్ని దుష్టలేఖనం అంటాం. మొదటి స్టెప్ ఏమో దుష్టలేఖనము, సెకండ్ స్టెప్ ఏమో ఉక్త లేఖనం. మరి రెండు ఇచ్చినప్పుడు దాంట్లో ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అని అంటే దుష్టలేఖనానికి ఇవ్వాలి. ఇక్కడ మరి తర్వాత స్వర్ణకమలాలు కథా సంపుటి రచయిత ఎవరు అని అంటే ఇల్లిందల సరస్వతీదేవి.
సాయిరెడ్డి అముద్రిత రచన. ఇక్కడ ఆప్షన్స్ 4 ఇచ్చాడు. తెలుగు పలుకులు, మద్యపాన నిషేధం, ఆరోగ్య రహస్యం, వర్షరోగం. ఆన్సర్ వచ్చేసి ఆరోగ్య రహస్యం. రైట్. రక్తపాతము ఏ సమాసం? రక్తపాతం, పాతం అనంటే ప్రవహించడం, రక్తం యొక్క ప్రవాహము కాబట్టి ఇక్కడ రక్తం యొక్క ప్రవాహము యొక్క అనేటువంటిది వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసము అవుతుంది. నెక్స్ట్, నా శిరమున పోసి కొంటిని నశింపని దుఃఖపుటాగ్ని ఖండముల్. అలంకారం ఏది అంటే ఇక్కడ దుఃఖపుటాగ్ని ఇచ్చిండు. దుఃఖపు అగ్ని యొక్క ధర్మాలను దుఃఖం యందు ఆరోపించి దుఃఖానికి అగ్నికి భేదం లేదని చెప్పిండు కాబట్టి ఇది రూపకాలంకారం అవుతుంది. కబ్బము వికృతి పదం ఏమిటి? ఇక్కడ కావ్యము, కబ్బము. కబ్బం అని ఇస్తే కావ్యం అవుతుంది. ఒకవేళ కంబము అని ఇచ్చింది అనుకోండి, కంబము అయితే స్తంభము అవుతుంది. కావ్యము, కబ్బము. గోల్కొండ పత్రికకు మొదట ఏ పేరు పెట్టాలని అనుకున్నారు అని అంటే దేశబంధు అని పేరు పెట్టాలని అనుకున్నాడంట, కానీ నిజాం ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో మళ్ళీ గోల్కొండ అనేటువంటి పేరు పెట్టిండు. రేపు వర్షము పడవచ్చునేమో అంటే ఇది సందేహార్థక వాక్యం, డౌట్. ఈ కింది వాటిలో చతుర్మాత్రా గణాలను గుర్తించండి అని అన్నాడు. చతుర్మాత్రా గణాలను అంటే మన ఎగ్జాము చెప్పేటువంటి సందర్భంలో చెప్పిన అదేంది చతుర్మాత్రా గణాలు అంటే నల, గగ, బా, జా, స. వీటిని చతుర్మాత్రా గణాలు అని అంటారు. ఓకే రైట్. ఏ వ్యాధుల ఎత్తునకు సంధి వైకల్పికముగానగు. ఆన్సర్ వచ్చేసి వైకల్పికం. మతము అన్న పదానికి నానా అర్థము కానిదేది? ఆన్సర్ వచ్చేసి జాతి. భాషకు అస్తిత్వానికి మధ్య గల సంబంధాన్ని వివరించినటువంటి భాషా శాస్త్రవేత్త ఎవరు అని అంటే జోసెఫ్. ఈ కింది వాటిలో దేనిని విశేషము అంటారు? విశేషము అని అంటే నామవాచకం. నామవాచకాన్ని విశేష్యము అంటారు. పాఠ్య సంబంధ అదనపు సమాచారాన్ని సమకూర్చి ఉపాధ్యాయుల బోధనను సుసంపన్నం చేసేవి ఏంటి అంటే ఇది రిఫరెన్స్ పుస్తకాలు. రిఫరెన్స్ పుస్తకాలని తెలుగులో ఏమంటారు అని అంటే పరామర్శ గ్రంథాలు అని అంటారు. అంటే అదనపు సమాచారాన్ని కావాలనంటే మరి ఉపాధ్యాయునికి కావాల్సినటువంటి ఏంటంటే పరామర్శ గ్రంథాలు. ఓకేనా? ఇవి మరి 29వ తారీఖు నాడు మధ్యాహ్నం షిఫ్ట్లో వచ్చినటువంటి తెలుగు ప్రశ్నలు, సమాధానాలు. ఓకే, ఇంకా కొన్ని ప్రశ్నలు అనేటువంటివి రాలేదు. మరి అది ఆ ప్రశ్నలు అనేటువంటివి ఇంకొక 4 ప్రశ్నలు అనేటువంటివి దేనికి సంబంధించినవి అని అంటే అది పేరాగ్రాఫ్కి సంబంధించినటువంటివి కాబట్టి ఇక్కడైతే మనకైతే 26 ప్రశ్నలు అయితే రావడం జరిగింది. ఇంకొక 4 ప్రశ్నలు సృజనాత్మక సంబంధించి పేరాగ్రాఫ్ వచ్చిందనంట, అది కూడా ఈజీగా ఉందని మిత్రులు అయితే చెప్పడము జరిగింది. ఓకేనా? రైట్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ అయితే చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకైతే చాలా మందికి పంపండి. నేను చేస్తున్నటువంటి సేవను గుర్తించండి. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్.